నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రపంచంలో బిడ్డ గురించి ఒక తల్లికి మించి గొప్పగా ఎవ్వరూ ఆలోచించరేమో. తను ఎంత కష్టపడ్డా కూడా తన పిల్లలు మాత్రం ఆ కష్టాలను చూడొద్దని, తన కష్టం తన పిల్లలకు తెలవద్దని కొంగుచాటునే కన్నీరు తుడుచుకునే తల్లిదండ్రులు మస్తు మంది ఉంటారు. అలాంటి ఒక తల్లికి తన కొడుకు ఇచ్చిన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అయితే ఆ తల్లికి ఆ కొడుకు ఊరికేనే ఆ గిఫ్ట్ ఇవ్వలేదు. ఆ కొడుకును మహానుభావుడిగా మార్చడం వెనుక నాకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. అందుకే ఈ వీడియో ద్వారా ఆ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. అమ్మ అంటే ఓ అనుబంధం, ఓ అనురాగం. అమ్మని మించిన దైవం లేదంటారు. తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మని పంపించారని పెద్దలు అంటారు. 9 మాసాలు మోసిన తల్లి తన బిడ్డను చూసుకొని ఆ బాధను మర్చిపోతుంది. తన బిడ్డకు ఏ కష్టం వచ్చినా తన కంట కన్నీళ్లు వస్తాయి. సమాజంలో తన పిల్లలు గొప్ప పొజిషన్లలో ఉండాలని కోరుకుంటుంది ప్రతి తల్లి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా సాకుతూ పిల్లలకు ఏ కష్టం రాకుండా చూసే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తమకు ఆసరాగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది పుత్రరత్నాలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. అలాంటి ఈ సమాజంలో తన తల్లి కోసం ఓ కొడుకు చేసిన పని అందరికీ ఆదర్శంగా నిలిచింది. అదైతే నిజమే. మనం తప్పటడుగులు వేస్తూ మనం కష్టాల నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు, ఇంకా ఇక్కడే ఆగిపోతుందేమో మన జీవితం అనుకున్నప్పుడు, రేపటి మన జీవితానికి భరోసానిచ్చే విధంగా కనీసం ఒక సొంత ఇల్లు అయినా ఉంటే బాగుండు అనుకుంటున్నప్పుడు, అరే ఇవేవి మా జీవితంలో లేవు కాబట్టి మా పిల్లలకి ఇవ్వాలి అనే ఒక ఆశతో కష్టపడి మనకు నీడని, అలాగే మనకు బ్రతుకు తెరువుని, మనం బ్రతకగలం అనే ఒక ధైర్యాన్ని తల్లిదండ్రులు మనకిస్తే ఈరోజు సమాజంలో పెరిగిపోతున్న వృద్ధాశ్రమాలు మనం తల్లిదండ్రులకు ఏమిస్తున్నాం అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే తప్ప నిజంగా కూడా ఈరోజు ఇల్లు గడవదు. కానీ భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుతున్నారు కదా అని చెప్పి మీ పిల్లల కోసం మీరు పడినట్టుగానే మీకోసం మీ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని మర్చిపోయి వృద్ధాశ్రమంలో చేర్చడం ఒక్కడే దీనికి పరిష్కారం అనుకోవడాన్ని ఎలా ఆలోచించాలో మీకే వదిలేస్తున్నా. ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు భారం అయితే రేపు మీ పిల్లలకు మీరు భారం అవుతారు. ఆ విషయాన్ని మాత్రం ఇక్కడ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి పిల్లలున్న ఈ రోజుల్లో మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జార్, ఈయన ఒకప్పుడు రౌడీ షీటర్ అట. తన తల్లి ద్వారా రామాయణం ఆ బోధను విని తన రౌడీ జీవితానికి గుడ్ బై చెప్పాడు. రామాయణంలో శ్రీరాముడు తన తల్లి పట్ల చూపించిన భక్తితో ఎంతో ముగ్ధుడయ్యాడు. ఈ లోకంలో తన తల్లికి కనివిని ఎరుగని బహుమతిని ఇవ్వాలని భావించాడు. అనుకున్నదే తడువు. తన చర్మంతో తల్లికి చెప్పులు తయారు చేయించి బహుమతిగా ఇచ్చాడు. కొంతకాలంగా రామాయణం క్రమం తప్పకుండా చదువుతూ వస్తున్నాడు రౌనక్. ఈ క్రమంలోనే రాముడి వినయ విధేయతలు, తల్లిదండ్రుల పట్ల ఉన్న ఆప్యాయత, గౌరవం ఆయన ఎంతో ప్రభావితం చేసింది. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఓ ఆసుపత్రికి వెళ్ళి వైద్యులకు తన మనసులో మాట చెప్పారు. రౌనక్ తీసుకున్న నిర్ణయం కఠినమే అయినా తల్లిపై ఉన్న ప్రేమ ఎంత గొప్పది అని భావించి ఆయన శరీరం నుంచి కొంత చర్మాన్ని తొలగించారు. దాంతో రౌనక్ తన తల్లికి చెప్పులు తయారు చేయించాడు. మార్చి 14 నుంచి 21వ తేదీ వరకు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన భగవత్ కౌతులో రౌనక్ తన తల్లికి చేయించిన చెప్పులు సమర్పించి కృతజ్ఞతలు చాటుకున్నాడు. దీంతో రౌనక్ తల్లితో పాటు గురు జితేంద్ర మహారాజ్ అక్కడికి వచ్చిన భక్తుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి అక్కున చేర్చుకొని ఆనంద పుష్పాలు రాల్చింది. ఈ సందర్భంగా తల్లి నీరులా మాట్లాడుతూ, నా కొడుకును కన్నందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఏ కొడుకు ఇంత గొప్ప త్యాగం చేయలేరు. తన చర్మాన్ని ఒలిచి నాకు చెప్పులు చేయించి తన ప్రేమను చాటుకున్నాడు. ఆ దేవుడు నా కొడుకుకి ఏ కష్టాలు రాకుండా చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఒక రౌడీ షీటర్, ఏ పని చేయకుండా రౌడీ షీటర్గా ఉండే రౌనక్ తల్లికి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించాలి అనే ఆలోచన వెళ్ళాడు. నాకు తెలిసినంతవరకు అమ్మ, మీరు అన్నారు కదా ఇలాంటి కొడుకు ఏ తల్లిదండ్రులకు ఉండడు, చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తానని మాటలు ఇచ్చేవాళ్ళే ఉంటారు తప్ప నా కొడుకు తల్లి ప్రేమ కోసం చేశాడు, ఇలాంటి కొడుకు తల్లి అయినందుకు నేను చాలా ఆనందపడుతున్నానని కాదు. మీరు తల్లి అయ్యారు కాబట్టే ఆ కొడుకు ఆ పని చేయగలిగాడు. ఒక రౌడీ షీటర్గా ఉన్న కొడుకు రామాయణం గురించి చెప్పి రామాయణ ఇతిహాసాల్ని చదివేలాగా చేసి అందులో ఉన్న మంచిని గ్రహించేలాగా చేసిన మీ గొప్పతనమే మీ కొడుకులో ఉన్న చెడు అలవాట్లను పక్కకు పెట్టేసి తల్లిదండ్రుల కోసం ఏమైనా చేయాలి అనే ఒక ఆలోచనను రగిల్చింది. రామాయణం గురించి మనందరికీ తెలుసు, వాల్మీకి మహర్షి రాశారు. ఈయన కూడా ఫస్ట్ బోయేవాడు, దొంగ. కానీ ఎప్పుడైతే రాముడి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడో ఆయనలో ఉన్న చెడు వెళ్ళిపోయి రాముడి చరిత్రను రేపటి
తరాలకు అందివ్వగలిగితే ఒక సమాజం, ఒక రామరాజ్యం స్థాపించవచ్చు అని చెప్పి వాల్మీకి మహర్షి ఏ విధంగా మారాడు, రామాయణాన్ని ఎలా రాశాడు, ఆయన కథ ఏంటి, ఈరోజు నేను మీకు చెప్పవసరం లేదు, చాలామందికి తెలిసిన కథే. మళ్ళీ ఈరోజు రౌనక్ని చూస్తే అలానే అనిపించింది. ఆ రోజు రాముడిని చూసి ఆరాధించి బోయవాడిగా ఉన్న వాల్మీకి రామాయణాన్ని రాయగలిగితే, అదే రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని తల్లిని ప్రేమించడం నేర్చుకున్న రౌనక్ చర్మంతో చెప్పులు కుట్టించాడు. అంటే ఎంత మూర్ఖులనైనా మార్చగలిగిన శక్తి, ఎంత దుర్మార్గులనైనా మార్చగలిగే శక్తి మన గ్రంథాలు, ఇతిహాసాలలో ఉన్నాయి. నాకు తెలిసినాక ఏమనిపించింది తెలుసా, జైల్లో వేస్తాం కదా దొంగతనాలు చేసి, అత్యాచారాలు చేసి, వీళ్ళందరికీ రామాయణ మహాభారతాలు వినిపించాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి. బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు మార్పు సాధించి రాగలుగుతారేమో. మీకేమనిపిస్తోంది? నిజంగా కూడా రాముడిని హేళన చేసేవాళ్ళు ఈ సమాజంలో ఎక్కువైపోయారు. జై శ్రీరామని మేము ఎందుకు అనాలి అనేటోళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఒక్కసారి రామాయణాన్ని చదివి ఆ విషయం చెప్పండి. రాముడు రాజుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు తండ్రిగా, కొడుకుగా, భర్తగా, అన్నగా తను ఏ పనులు చేశాడు, ఒక గురువుగా ఎందుకు రాముడు ఇంత స్ఫూర్తిదాయకంగా మారాడు, ఒక సాధారణ వ్యక్తిగా పుట్టిన రాముడు ఎందుకు దేవుడయ్యాడు, వానర సైన్యం కూడా రాముడితో కలిసి సముద్రంలో వేసినన్ని రాళ్లను పైకి తేల్చుతూ యుద్ధానికి వెళ్ళగలిగారు అనేది తెలుసుకోవాలి, గ్రహించగలగాలి. కానీ మన జీవితంలో పెను మార్పులు రావడానికి అదొక ఉప్పెనలా ఉపయోగపడుతుంది. నాకు నిజంగా అమ్మకు చర్మం వదిలించి చెప్పులు కుట్టించాడు అనేది ఆసక్తిని రేకిస్తే, ఒక రౌడీ షీటర్ని మార్చగలిగే శక్తి రామాయణంలో ఉందని ఆ తల్లి గ్రహించింది. చూడు, మనం పిల్లలు తప్పు చేయగానే కర్ర తీసుకొని బయ్య బాత్తాం, నోటికి వచ్చిన తిట్లు తిడతాం, వీడిని కానీ తప్పు చేసినా వీడిని నా కడుపును చెడబుట్టిండు అంటాం. కానీ వాళ్ళని మార్చే ప్రయత్నం ఎక్కడ చేస్తాం, బిజీ అంటాం ఏమన్నంటే. కానీ తల్లి చేసింది. ఒక రామాయణాన్ని నా కొడుకు వినిపించగలిగితే నా కొడుకులో మార్పు వస్తుందని నమ్మింది. ఆమె నమ్మకం, ఆ రామాయణంలో ఉన్న మంచే ఈరోజు రౌనక్ మార్పుకు కారణమైంది. ప్రతి తల్లిదండ్రులు అలానే ఆలోచించాలి. వీలున్నప్పుడు వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను పెట్టేయడం మానేసి, వాళ్ళని మీ దగ్గర ఉంచుకొని, మీకు టైం కుదరకపోయినా వాళ్ళ ద్వారా మీ పిల్లలకు రామాయణ ఇతిహాసాలను నేర్పించండి. అందరూ రౌనక్లాగా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తారో లేదో నాకు తెలియదు, కానీ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకైతే పంపించారు. మంచిని గ్రహిద్దాం, చెడును వదిలేద్దాం. అదే ఈరోజు సమాజానికి చాలా అవసరమైన విషయం. వీడియోపై రౌనక్ చేసిన త్యాగంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.